తీసుకోవాల్సిన ఉద్దేశం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ కన్వర్జన్లో 10 కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ దాంతోపాటు పిల్లల ఎగ్జామ్స్ రెడీగా ఉన్నారు. 100% రిజల్ట్ ఓరియంటేషన్గా రివ్యూ. దీంతో పాటుగా డిసేబిలిటీలో మనం ఎలక్ట్రో ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ ఇవ్వడం, దాంతోపాటు హాస్టల్స్లో ఫెసిలిటీస్, సెక్యూరిటీ, శానిటేషన్. దెన్ 10th క్లాస్ వరకు 100% మార్క్స్. ఆ తర్వాత కార్పొరేట్ రీతిగా గురుకుల పాఠశాలలో కూడా మన రిజల్ట్ కావాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రివ్యూ తీసుకున్నాం. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ డెలివరీస్, తర్వాత శానిటేషన్, ఫుడ్ శానిటేషన్, ఐసీయూలో ఇనాడిక్వేట్ స్టాఫ్, వీటన్నిటి మీద కూడా బ్రీఫ్గా ఒక వ్యూ తీసుకున్నాం. మొదటైతే వాకింగ్స్ వరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అప్ టు పిఎస్సి మిడిల్ క్లాస్ వరకు మెడికల్ క్యాంప్ వెళ్తున్నాం. దాని డిపార్ట్మెంట్స్ బేస్ వల్ల ఇంకొకసారి ఇండివిజువల్గా రోజుకు 2 డిపార్ట్మెంట్ అయితే బాటమ్ లెవెల్కి రివ్యూ తీసుకున్నాం అనేది కలెక్టర్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం ఫీల్డ్ లెవెల్ ఇవ్వాలన్నది. మూడోది ఇప్పుడే ఇవాళ ఈనాడు పేపర్లో చూసినట్టుంది, అదర్ బ్రాంచ్ ఏబీసీలో వాటర్ లెవెల్స్ తగ్గాయనేది. సమ్మర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ అనేది మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎప్పుడు ఈసారి వర్షాలు బాగున్నాయి, ట్యాంక్స్ లో వాటర్ ఉన్నప్పటికీ కూడాను ఈరోజు మేము మాట్లాడుకున్న దాని ప్రకారం కూడా వాటర్ తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో సమ్మర్ని మంచినీటి సమస్యని ఎదుర్కోవడం కోసం ఇరిగేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా సమీక్ష చేసుకోవడానికి అనేది ప్రధానంగా 3 అంశాలు మనం ఈరోజు ఎంపిక చేసుకోవడం జరిగింది. దీనిలో ముందు మన డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూస్ ని ఎమ్మెల్యేస్ వాళ్ళ నోటీస్ వాళ్ళు కూడా దీనిలో వాళ్ళ ఐదర్స్ ఇష్యూస్ ని మాట్లాడడం ఉద్దేశంతో ఎమ్మెల్యేస్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రధానంగా అందరి లక్ష్యం ఒకటే, ఈరోజు గవర్నమెంట్ ఒక పరివర్తన ముందుకు పోతా ఉంది. ఏదైతే మనం గౌరవ శాసనసభ్యులు కలిగిరి ఎమ్మెల్యే గారికి, మార్కాపురం ఎమ్మెల్యే గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే గారికి, ఓడిపాలెం ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్న హెచ్ఓడీస్ అందరికీ కూడా నమస్కారాలు. సో ఈ రోజు ముఖ్యంగా 3 అంశాలపై రివ్యూ మీటింగ్ పెట్టి ఉన్నాము. ఫస్ట్ సోషల్ వెల్ఫేర్, రెండోది హెల్త్ డిపార్ట్మెంట్, మూడోది డ్రింకింగ్ వాటర్ పైన. సో ఈ 3 రిలేటెడ్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఈ రోజు రివ్యూ మీటింగ్ లో అందరు హెచ్ఓడీస్ కూడా కావాల్సిన డీటెయిల్స్ తో పాటు వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు మినిస్టర్ గారిని ఈ మీటింగ్ ని స్టార్ట్ చేయండి. గౌరవ శాసనసభ్యులు కలిగిరి ఎమ్మెల్యే గారికి, మార్కాపురం ఎమ్మెల్యే గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే గారికి, ఓడిపాలెం ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్న హెచ్ఓడీస్ అందరికీ కూడా నమస్కారాలు. సో ఈ రోజు ముఖ్యంగా 3 అంశాలపై రివ్యూ మీటింగ్ పెట్టి ఉన్నాము. ఫస్ట్ సోషల్ వెల్ఫేర్, రెండోది హెల్త్ డిపార్ట్మెంట్, మూడోది డ్రింకింగ్ వాటర్ పైన. సో ఈ 3 రిలేటెడ్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఈ రోజు రివ్యూ మీటింగ్ లో అందరు హెచ్ఓడీస్ కూడా కావాల్సిన డీటెయిల్స్ తో పాటు వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు మినిస్టర్ గారిని ఇప్పుడు మళ్ళా రిక్వెస్ట్ మళ్ళీ కూడా వస్తున్నాయి. అందులో యూ హావ్ టు కంప్లీట్ దట్ ప్రాసెస్. ఎవరికి ఎలిజిబిలిటీ ఉందని అనుకుంటే రిక్వెస్ట్ అన్నిటికో పీపుల్ రిక్వెస్ట్ చేసి బెటర్ టు కంప్లీట్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని కూడా ఒకటేసారి చేసేసుకునే దానికి ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చాక కూడా అసెస్మెంట్ చేసుకుంటే మనకు వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది అప్పుడు ఎంపీఎక్స్ లో కూడా పెట్టారు. ఒక స్టాక్ కూడా ఉన్నాయి సార్, అవి కొంచెం రిపేర్స్ కూడా చేసేసుకొని అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసేదానికి శాసనసభ్యుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వస్తున్నది మాకు ముందు చెప్తే మేము ఏదో ప్రిపేర్ చేసుకుంటాం. మీరు అప్పటికప్పుడు తెచ్చి కాగితాలు మా మొబైల్ వేసి పూజ చేసేయమంటే మేము అప్పటికప్పుడు ఏం చేయాలా, ఎవరు చేయాలా, వాళ్ళకి వస్తుందని చెప్పి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చేస్తే మేము ఎవరు చేయాలా, ఎవరు ఎలిజిబుల్ పర్సన్ ఎవరో చూసుకున్నాం. రెండోది లాస్ట్ టైం కూడా నేను మీటింగ్ లో చెప్పాను,
మా ఏరియాకి ఏ ఆఫీసర్ వచ్చినా కొద్దిగా మాకు ఏదో ఇన్ఫర్మేషన్ అనేది మాకు ముందే వాళ్ళ ఆఫీసర్ వస్తున్నాం వాళ్ళ రోజు వస్తున్నామని మీరు దానికి సంబంధించినటువంటి ఏదైనా ఏదైనా సమస్యలు కానీ వాళ్ళ దృష్టికి అక్కడే తీసుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒంగోలు రావాలంటే మీకు ఈరోజు చాలా ఎక్కువ నేను ఒంగోలు రాలేదు, నాకు నెల రోజుల పాటు సమస్యలు అంటే పెట్టుకుని అక్కడ కూర్చోవాలి. మాకు కొద్దిగా దాంట్లో దాని ఏమో కొద్దిగా రిలీజ్ చేయమని మేము కోరుకుంటాం మేడం గారు. రెండోది ఫోన్ నెంబర్స్ లిస్ట్ అనేది గతంలో మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు జిల్లా ఆఫీసర్లు అందరితో ఫోన్ నెంబర్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి. మాకు ఈ రోజు కనీసం ఏ ఆఫీసర్ ఏ నెంబర్ ఉన్నారో గతంలో ఉన్న నెంబర్ మారిపోయింది. ఈ రోజు చెప్తానండి సివిఓ గారు అందరూ లిస్ట్ మన దగ్గర వచ్చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ 17 హాస్టల్స్, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ 9+8 మీకు ఏఎస్డబ్ల్యూ 2 ఉన్నాయి, ఇందులో ఒకటి బీపీఐ ఒకటి. సో 18 ఉన్నాయి కదంటే నా దగ్గర 20 ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఏమవుతా ఉన్నారంటే మాకు గవర్నమెంట్ బిల్డింగ్స్ వచ్చేసరికి ఓన్లీ మాకు దీంట్లో 3 దీంట్లో ఉన్నాయి, మిగతా 5 వచ్చేసరికి బీపీఐ పరిధిలో ప్రైవేట్ బిల్డింగ్స్ నడుపుతా ఉన్నాయి. నిధులు వచ్చి 9 హాస్టల్స్ అంటే 4 గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, 4 వచ్చేసరికి దీంట్లో అద్దె వాటిలో ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్కూల్ బిల్డింగ్ నడుపుతున్నారు ముళ్ళపాడు స్కూల్ బిల్డింగ్ నడుపుతారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు దీనికి సంబంధించి ఇప్పుడు మీరేమో రిజర్వ్స్ ఇచ్చారు, 1.92 crores ఇచ్చారు, 7 హాస్టల్స్ ఇచ్చారు అంతే కదా. సో ఇది కాకుండా ఇప్పుడు మన ముళ్ళపాడులో ఉండేటువంటి స్కూల్ కూడా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ముళ్ళపాడు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో నడుపుతున్నటువంటి హాస్టల్కి ఇబ్బంది రాకుండా వాటికి దాంట్లో కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సింది. అవసరమైతే అక్కడ ఏంటంటే మనం సొంత బిల్డింగ్ కట్టించాలి ముళ్ళపాడు అక్కడ కట్టించకపోతే వాళ్ళు స్కూల్ బిల్డింగ్ లో ఉన్నారు, మన హాస్టల్ కాదు ఉండే. సో రెండవది వచ్చేసరికి మిగతా ఈ బిల్డింగ్స్ కోసం అవసరమైతే ల్యాండ్ మనం శాంక్షన్ చేయించి మంత్రి గారు కొంచెం మనకి మన జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి మా దానికి కొంచెం మాకు అక్కడ పూర్ పీపుల్ అంటే ఆల్రెడీ ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి. చీరాల నుండి వచ్చింది సార్ సిసిహెచ్సి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మాత్రమే ఒంగోలు మార్కాపురం నుంచి రావట్లేదు సార్. సో రిఫరెన్స్ దాని వల్ల కూడా పెరుగుతుంటాయి ఎమర్జెన్సీ. ఇప్పుడు చీరాల నుంచి కన్నా ఒంగోలు నుంచి రావడం మీకు ఈజీ కదా. అటాచ్ చేసుకుంటే అది ఒకసారి మార్చకండి, డిస్ట్రిక్ట్ మారిపోయింది. చీరాల నుంచి మనం పెట్టరాదు, స్టోరేజ్ డైరెక్ట్ ఇవ్వండి మేడం. ప్రాంతంలో ఎన్ఎస్పి సైట్ ఉంది మంత్రి గారు, అది కూడా టౌన్ లో ఉంటుంది. అక్వైరీ ఇవ్వండి మేడం, తమ దగ్గరనే ఉంది. ఎన్ఎస్పి సైట్ ఉంది అన్నమాట. నాకు ఒకసారి అదొకటి మంత్రి గారికి ఒక స్పెషల్ రిక్వెస్ట్ సార్, హాస్టల్ అదర్ తరఫున మనం యాక్చువల్లీ కుకింగ్ వెజెస్ అండ్ స్టవ్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. ఆల్ హాస్టల్స్ నేను విజిట్ చేశాను మాక్సిమం. అది తమరు స్పెషల్ గా మన జిల్లాకైనా స్టేట్ వైడ్ గా అంటే బడ్జెట్ వాళ్ళ ఆఫీసర్ బిల్డింగ్ ఉంది. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖల మీద సమీక్ష చేసుకోవడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖలో పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 10th ఇంటర్మీడియట్ రిజల్ట్తో పాటు జిల్లాకి 10 కోట్ల రూపాయలతో వచ్చినటువంటి మరమ్మతులకు సంబంధించినటువంటి పనులు త్వరగా పూర్తి చేయాలనే దాని మీద చర్చించడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లు రిపేర్లకు ఇవ్వడం, మన జిల్లాలో 10 కోట్ల పైసలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల, వారి యొక్క చదువు పట్ల, వారి యొక్క వసతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, వాటికి అనుగుణంగా రిజల్ట్ కోసం మేము ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మనకి ఒంగోలులో డయాలసిస్ సెంటరు, అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్ తెలుసుకున్నటువంటి వారి మీద స్టాఫ్ శానిటేషన్, తర్వాత మీకు కావాల్సిన వారి మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇంకొకసారి మన శాసనసభ్యులు జనార్దన్ గారి ఆధ్వర్యంలో హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకొని రిమ్స్లో కూడా పూర్తి స్థాయిలో
రివ్యూ చేసుకోవడం కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెటర్నల్ డెత్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇవి రెండు కూడా తగ్గించాలనే దాని మీద కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. రాబోయే కొద్ది నెలల్లో ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కూడా తాగునీటి కష్టాలు ఉంటాయి. పశ్చిమ ప్రాంతాలు ఇప్పుడే బాగా 500 పైగా ఉన్నటువంటి లోతున్నటువంటి అడుగులతో ఉన్నటువంటి బోర్లు నీళ్లు తగ్గిపోతున్నటువంటి ఆ ప్రాంత శాసనసభ్యులు చేయడం జరిగింది. వారికి కావాల్సినటువంటిది ప్రతి ఒక్క ప్రజలు కూడా సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఈ సమీక్ష ద్వారా మనకు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ముందుకు